హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆల్రెడీ తమిళ్ చూసే వచ్చుంటారు. వీడియో చూడడానికైతే మీరు చివరిదాకా చూస్తేనే నేను చెప్పింది ఏంటనేది మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తే మీకు ఏం అర్థం కాదనమాట. ఏంటి కిచెన్ అలా ఉంది, ఏంటి ఇప్పుడు తుడుస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా నేనైతే ముందు రోజు నైట్ అయితే టిఫిన్ వేసుకున్నాము. ఇంకా పిల్లలు నేనైతే త్వరగా తినేస్తాము. ఇంకా మా బావ అయితే లేట్గా వచ్చారు. చాలామంది కొత్తగా చూసే వరకు అయితే మా బావ అంటే ఎవరు అనుకుంటారో, మా హస్బెండ్ని బావ అని పిలుస్తాను. ముందు రోజు నైట్ టిఫిన్ వేసుకున్నాం కదా, అట్లు పెనాన్ని ఇంకా అలాగే ఆయిల్ బాటిల్స్ అవన్నీ ఎక్కడక్కడ సర్ది పెట్టేశాను. ఇంకా అలాగే స్టవ్ కూడా తుడిచాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ రోజైతే ఒక కర్రీ 2 విధాలుగా యూజ్ అయ్యేలాగా చేస్తున్నాను. అంటే టిఫిన్లోకి లంచ్లోకి అదే కర్రీ అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వంట చేయడానికి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను. చూడండి, సడన్గా చూసేసరికి నాకు చాలా భయం వేసింది. మీకు ఎవరో మనిషి కనిపించారు కదా, అది మా మామయ్య గారిలా కనిపించారనమాట. మీకు చాలా వీడియోలో చెప్పాను మా మామయ్య గారు చనిపోయారని. 5 years అవుతుందనమాట. నాకు సడన్గా చూసేసరికి మా మామయ్య గారిలా కనిపించారు. అది ఎప్పుడు చూశాను అంటే, నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కదా, అప్పుడు చూశాను అనమాట. సడన్గా మా బావకు కూడా పిలిచి, ఇగో చూడు ఎవరిలా కనిపిస్తున్నారని అడిగాను. ఇంకా ఆయన ఏమన్నారంటే, సేమ్ నాన్నలాగా ఉన్నారు. మా మామయ్య గారు హ్యాండిక్యాప్ట్ అనమాట. సేమ్ కర్రలు పట్టుకొని అలా నించున్నట్టే కనిపించారు. మీకు కూడా అలా కనిపిస్తుందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. లేదా నాకే అలా అనిపించిందా ఏంటనేది చెప్పండి ప్లీజ్ అండి. ఇంకా తీరా ఏం జరిగిందంటే, అక్కడ మా బావ వాటర్ కోసము అక్కడ నించున్నారనమాట. అది మా బావేని. ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన దగ్గు ఇవన్నీ ఉంటాయి కదా నార్మల్గా వాయిస్, ఆ వాయిస్ బట్టి నేను గుర్తుపట్టాను అనమాట. సడన్గా అయితే ఒక్క నిమిషం అయితే భయం వేసేసింది బాగా. అంటే ఇప్పుడు మన ఎదురుగా ఉన్న మనుషులు వేరు, చనిపోయారు కనిపించారు అంటే ఒక రకంగా ఉంటుంది కదా. అప్పటికి నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకో మరి నాకు అలా అనిపించేసింది. ఇంకా నాకు మనసంతా రకంగా అయిపోయింది అనమాట చాలాసేపు. ఇంకా ఈరోజైతే పన్నీర్ కర్రీ మీకు అంత ముందు వీడియోలో చూపించాను కదా, హోమ్ మేడ్ పన్నీర్ చేశానని. ఆ పన్నీర్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను. మా బావ అన్నారనమాట, ఏది పన్నీర్ చేసావు, పన్నీర్ కర్రీ ఏదని అడిగారనమాట. ఇంకా ఎలాగో గ్రీన్ పీసెస్ కూడా ఇంట్లో ఉన్నాయి, అండ్ అదేనండి పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎంతలోగా అయితే ఉల్లిపాయలు అయిపోయినాయి అనమాట. అందుకనే సాయికి అయితే కిందకి పంపించి ఇంకా ఉల్లిపాయలు తెప్పించాను. ఇంకా మనకి గ్రేవీ కావాలి కదా, అందుకనే ఉల్లిపాయలు అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు అలాగే కొంచెం కట్ చేసేసి వాటర్లో వేసేసాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ ఇంకా అలాగే తొడియాలు అన్నీ తీసుకున్నాం అనుకో, త్వరగా కట్ చేసేవచ్చు కదా. ఇంకా చకచక అన్నీ కట్ చేసేస్తాను అనమాట. పన్నీర్ కర్రీ మనకి బయట కంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా బయటదైతే కొంచెం పులుపు వాసన అని పుల్లగా అని అనిపిస్తుంది అనమాట. నేను మొన్న గేదె పాలతో చేశాను కదా, చాలా బాగా వచ్చింది పన్నీర్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే పన్నీర్లో ఉప్పు పసుపు వేసేసి కొంచెం కలిపేసి ఇంకా ఆయిల్ అయితే కొంచెం డీప్ ఫ్రై ఇలా చేశాను అనమాట. ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. మనకేంటంటే ఇలా వేయడం వల్ల మనకి పన్నీర్ అనేది స్మెల్ తెలియదు అనమాట. చాలామందికి పన్నీర్ స్మెల్ నచ్చదు. ఫస్ట్లో నేను కూడా తినేదాన్ని కాదనమాట. ఇప్పుడు కర్రీ అలా చేస్తాను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అదే ఆయిల్లో అనమాట ఇంకా డీప్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి ఇంకా ఉల్లిపాయలు అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మనకి గ్రేవీ కావాలి కాబట్టి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా అలాగే దీంట్లో పేస్ట్ కోసం అనమాట టమాటాలు ఒక 3 అయితే ఇలా మిక్సీ పట్టేశాను. ఇవి కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, చాలా సింపుల్గా ఉంటుంది కూర అయితే, మీరు చూడండి ఇంట్లో ఎవరైనా సరే చేసేస్తారనమాట. చాలామంది వంట అంటే భయపడుతూ ఉంటారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట ఈ పన్నీర్ కర్రీ అనేది. నేను ఈ తాలింపులోనే ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకొని, రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ తింటే అంత కారం అనమాట. లేదంటే మీరు ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ తాలింపులోనే మగ్గిపోవాలి చక్కగా. ఇవి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలర్ ఆయిల్ అంతా పైకి తేలేలాగా మనం వేయించుకోవాలి. మీకు ఇంకా చెప్పాలంటే పచ్చివాసన అంతా పోయించే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే గ్రీన్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే గ్రీన్ పీసెస్ మార్కెట్లో దొరికినప్పుడల్లా తెచ్చుకొని ఒలుచుకుంటాను అనమాట. ఇంకా ఒలుచుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా కావాల్సినప్పుడల్లా నేను సూప్ చేసుకుంటాను, పన్నీర్ కర్రీ అలాగా బిర్యానీలోకి చాలా వాటికి వాడతాను అనమాట గ్రీన్ పీసెస్. బయట దొరికితే చూసారా, ఆ పీసెస్ అయితే తీసుకోవద్దు. 10 రూపాయల ప్యాకెట్ అంటారు కదా, అవి అయితే వద్దండి. ఈ విధంగా మనకి గింజల్లాగా ఒలుచుకునే ఉంటాయి కదా, అవి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేనైతే కావాల్సినప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వాడుకుంటాను. 3 months అయింది అవి గ్రీన్ పీసెస్ లాస్ట్ అయిపోయినాయి అనమాట. అవి సీజన్ అప్పుడే దొరుకుతాయి, అప్పుడే నేను తెచ్చి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే ఇటువైపు అయితే నేను బగారా రైస్ చేస్తున్నాను. కుక్కర్ గిన్నెలో అయితే చేసేస్తానండి, త్వరగా అయిపోద్దని. కొంచెం ఆయిల్ వేసేసి దాల్చిన చెక్క, ఇలాచి అలాగే ఇంకా కొంచెం లవంగాలు వేసేసాను. దాంట్లో ఉల్లిపాయలు, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా పచ్చిమిరపకాయలు అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని
ఇప్పుడైతే పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇంకా చేత్తోనే ఇలా తుంచేస్తాను అనమాట. ఫ్రెష్ పుదీనా వేస్తే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. దీంట్లోకైతే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ముందుగానే నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్ రైసే అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట వేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ వాటర్లో కంటే ఇలా తాలింపులో వేసి ఒక్కసారి రైస్ అనేది 1 మినిట్ అనేది ఇలా ఫ్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పలావ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అదేనండి బగారా రైసు. అంటే సింపుల్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా సింపుల్గా రైస్ అనేది ఇలా ప్లెయిన్గా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. 1కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లేదు 2 గ్లాసులు అనుకోండి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. మేమైతే పింక్ సాల్ట్ వాడతాము. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుండి అయితే పింక్ సాల్ట్ వాడతాను. ఏదైనా పులుసు కూరలకైతే గడ్డుప్పు అయితే వాడతాను అనమాట. ఇంకా ఒక్కసారి ఇలా గరిటెతో కలిపేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకోవడమే. 2 విజిల్స్ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి బగారా రైస్ రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే మనకి పన్నీర్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఇటువైపు అయితే పచ్చి బఠానీ వేసాను కదా, మధ్య మధ్యలో కలుపుతున్నానండి. ఇంకెందుకంటే స్టీల్ గిన్నె కదా అడుగు పట్టేస్తుంది అని చెప్పేసి సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనిచ్చాను అనమాట. బఠానీలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే మనకి గ్రేవీ ఇంకా కావాలి కాబట్టి నేను కొంచెం జీడిపప్పులు అయితే పేస్ట్ అయితే వేసాను అనమాట. దీంట్లో ఇందాక నేను టమాటాలు పేస్ట్ పట్టిన దాంట్లోనే జీడిపప్పులు పట్టాను కాబట్టి కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అనమాట. చూడండి సేమ్ ఆలు ముక్కల్లాగా ఉన్నాయి. ఆలు కర్రీకి మనం బంగాళదుంపలు ఎలా కట్ చేస్తామో ఆ విధంగా ఉన్నాయన్నమాట. పన్నీర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేయనివ్వాలి. అదేనండి మగ్గిపోవాలన్నమాట. ఎందుకంటే గ్రీన్ పీసెస్ ఆ ఉప్పు కారం అంతా పన్నీర్కి పట్టుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడకాలి. అందుకని ఉడకడానికైతే కొంచెం 2 గ్లాసులు టీ గ్లాస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్తోని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మిక్సీ ఉంది కదా, టమాటాలు ఇవన్నీ పట్టాను కదా, అందులోనే 2 గ్లాసులు వాటర్ వేసేసి దీంట్లో వేసేసాను. కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకున్నాను. పన్నీర్ ముందుగానే నూనెలో వేయించడం వల్ల మనకి పన్నీర్ అనేది స్మాష్ అవ్వదన్నమాట, ముక్కలు ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెము ఎండిపోయిన మెంతాకులు అయితే వేసుకుంటున్నాను. అదేనండి మెంతికూర కొంచెం అనమాట, చిటికెడు. అదేనండి కసూరి మేత అంటారు కదా, అదైతే కొంచెం నలిపేసి వేసుకోవాలి. అప్పుడైతే మనకి రెస్టారెంట్లో మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉండదు, టేస్ట్ బాగుంటుంది కదా. అయితే దీంట్లోకి ఇంకా ఫ్రెష్ క్రీమ్ కావాలి. నేనైతే ఫ్రెష్ క్రీమ్స్ అలాంటివి ఏమి వేయనమాట. ఇంట్లోనే పాలు ఉంటాయి కదా, పాలు మరిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా మేగడ కడుతుంది. ఆ పాలు మీద మేగడ తీసేసి బాగా పేస్ట్లా చేసేస్తాను. అప్పుడు మనకి ఫ్రెష్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేను అనుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడ అనుకుంటున్నాను, మరి మీరేమంటారో. ఇంతలోకి అయితే కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇటువైపు అయితే ఇగోండి కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని దీనిపైన అయితే ముందుగానే మనం ఫ్రెష్ క్రీమ్ అనుకుంటున్నాం కదా, ఆ మేగడ్ని అయితే ఇగోండి దీని కర్రీ పైన అయితే వేసేస్తున్నాను అనమాట. అలాగే ఇంట్లో బటర్ ఉంటుంది కదా, అదే వెన్న కానీ నెయ్యి కానీ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా అలాగే దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు పన్నీర్లో అలాగే గ్రీన్ పీసెస్ వేయకపోయినా నార్మల్గా అయినా పన్నీర్ కర్రీ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయిపోయింది, ఇంకా బగారా రైస్ అయితే అయిపోయింది. పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోతుంది కదా, వాళ్ళకైతే ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే వేయాలి. ఇటువైపు అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశాను. పొరాటాలు చేస్తానన్నమాట, అది వేయించాలి. ఇటువైపు అయితే అత్తమ్మ కోసం పాలైతే వేడి చేస్తాను. ఆల్రెడీ పాలైతే నైటే మరగబెట్టేశాను, కాకపోతే కూలింగ్ ఉన్నాయి కదా, అందుకని కొంచెం వేడి చేసేసి అత్తమ్మ కోసం అయితే పాలు ఇస్తున్నాను. ఇంకా అత్తమ్మకి అయితే కొంచెం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదో ఒకటి వేసి ఇచ్చేస్తాను అనమాట, ఆవిడ తాగుతున్నారు. ఇంతలోకి అయితే నేను పొరాటాలు కూడా వేయించేస్తున్నాను. ఒక్కొక్కసారి నెయ్యితోని ఒక్కొక్కసారి నూనెతోని అయితే వేయిస్తాను. ఈసారి అయితే నేను ఆయిల్ వేసి వేయించాను. ఇంకా అలాగే పన్నీర్ కర్రీ అనమాట వేసేసి పిల్లలకి ఇచ్చాను అనుకోండి, తింటూ ఉంటారు. ఇలాగే నేను ఇంతలోగా పొరాటాలన్నీ వేయిస్తూ ఉంటాను. రెడీమేడ్ అనమాట, నేను ఇంట్లోనే ఏం చేయలేదు. నేను షాప్కి వెళ్ళామన్నమాట, అక్కడైతే పొరోటాలు రెడీమేడ్ అమ్ముతున్నారు. మేము ఎప్పుడైనా పన్నీర్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చేసుకునేటప్పుడు ఈ పొరోటాలు అయితే తీసుకొచ్చేస్తాను. ఇంకా కర్రీ ఇంట్లోనే చేస్తాను కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ఇలాగ పొరోటాలన్నీ వేయించేసి ఇంకా టిఫిన్ కింద అయితే అయిపోద్ది మాకు. జాగు బాబుకి టిఫిన్ అయితే ఇస్తాను కదా, ఇప్పుడైతే సాయికి ఇస్తున్నాను. వాడైతే దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు, ఇంకా వాడికి కూడా ఇస్తాను. ఇప్పుడైతే మా బావ కూడా ఇంకా టిఫిన్ ఇచ్చేసాను అనమాట. ఆయన అక్కడికే వస్తానని చెప్తే ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాను. ఇగోండి ఇవి అనమాట రెడీమేడ్ 10 వస్తాయి, 100 రూపీస్ అనమాట, బాగుంటాయి.
ఈ పొరోటాలు ఏంటంటే అప్పటికప్పుడు మనం ఫ్రై చేస్తేనే బాగుంటాయి. ఫ్రై చేసి పక్కన పెట్టామనుకోండి హార్డ్‌గా అయిపోతాయి అనమాట. ఇంకా అందుకని వాళ్ళు తింటూ ఉంటే నేను ఫ్రై చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు టిఫిన్ అయితే తింటున్నారు. ఇంతలోగా అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. చెప్పాను కదండీ వీడియోస్ అయితే ఇప్పుడు కాదు వారం క్రితం అని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకు లేట్ అవుతుందా ఏంటనేది. ఇప్పుడైతే లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. మా బావ కూడా లంచ్ పెట్టమన్నారనమాట. ఇంకా అందుకనే ఇలా ప్లెయిన్ రైస్ అదేనండి బగారా రైస్ అలాగే పన్నీర్ కర్రీ అనమాట. ఒక్క దెబ్బకి 2 పిట్టలనమాట. అంటే ఒక కర్రీతో ఇంకా అలాగే పొరాటా చేశాను. ఇంకా బగారా రైస్‌లోకి కూడా సరిపోద్దనమాట ఒకే కర్రీతో. ఇంకా ఈ విధంగా టైం అయితే సేవ్ అయింది నాకు. ఇంకా బాక్స్‌లన్నీ సర్దేసి ఇంక వాళ్ళకైతే ఎవరి దాళ్ళకి పెట్టేశాననమాట. ఇంకా మా బావ అయితే కొంచెం ఎక్స్ట్రానే పెట్టమన్నారు. ఇంకో బాక్స్‌లో అయితే కర్రీ ఇంకా పొరాటా కూడా పెట్టేశాను. ఇంక చూడండి ఎండ అయితే పొద్దున్నే 8 అవుతుంది టైము. ఇంక ఎలా మండిపోతుంది ఎండలైతే. మార్చి నెలలోనే ఇలా ఉన్నాయన్నమాట. మే నెలలో ఎలా ఉంటుందో. ఎండ అయితే మా ఇంట్లోకి పడతాయన్నమాట. ఇంకా ఉత్తర గుమ్మం ఉంది, అలాగే తూర్పు గుమ్మం ఉంది కదా. 2 వైపు ఎండ అయితే మా ఇంట్లోకి పడుతుంది. అలా పడితే మంచిదంటారు కదా. సూర్యకిరణాలు అయితే మా ఇంట్లో పడతాయి. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఎంత త్వరగా రెడీ అయినా మా సాయి మాత్రం షూ వేసుకున్న దగ్గర లేట్ అయిని జాగు వెనక వేసుకుని కూడా వెళ్ళిపోయి ఎక్కేసింది. సాయి మాత్రం లేట్గా వెళ్తాడనమాట. వాళ్ళకి బాయ్ చెప్పేసి వచ్చేసి ఇంకా మిగతా పని చేసుకోవాలి. గిన్నెలు తోముకోవడం అలాగే గిల్లి సర్దుకోవడం ఇవన్నీ అనమాట. ముందైతే ఎక్కడెక్కడ సర్దుతున్నాను. ఇప్పుడైతే అత్తమ్మ కోసం చేయాలి. ఎందుకంటే అత్తమ్మ పొరాటాలు అంటే తినలేరు కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకొని బాగా బాయిల్ అయిపోవాలన్నమాట వాటరు. ఇప్పుడైతే బొంబాయి రవ్వ ఉంటాయి కదా అది ఒక కప్పు వేసుకుంటున్నాను. ఎంత పలచగా అంటే మనకి ఇలాగ గరిటెతో లేపితే ఇలా కారాలన్నమాట. అంత పలచగా చేయాలి ఆవిడకి. అప్పుడే ఆవిడ తినగలుగుతారు. ఇగోండి ఈ విధంగా ఉడికిపోయింది. ఇంకా ఆవిడకైతే టిఫిన్ ఇచ్చేసాను. ఆవిడ తింటున్నారు. నేను కూడా పొరాటాలు వేసేసుకొని తినేసాను. ఆ మధ్య అయితే నాది వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది. అయితే చేతితో ఉదుకుతున్నాను బట్టలు. అప్పుడైతే వీధిలోకి రొయ్యలు వచ్చాయన్నమాట. రొయ్యలు చాలా బాగున్నాయి. నేనైతే ఎప్పుడు రొయ్యలు అలాంటివి ఏమి కొనను. చేపలు కానీ అన్నీ మా బావే తీసుకొస్తారు. ఎందుకో నాకు రొయ్యలు తీసుకోవాలనిపించింది. తీరా తీసుకున్నాక ఆవిడ క్లీన్ చేసిద్దంటే ఆవిడ చెయ్యంటే ఏదో కోసుకుంది. చేయనమ్మా నువ్వే చేసుకోవాలంది. తీసుకున్నాక తప్పిద్దా ఇంక నేను క్లీనింగ్ పనిలోనే సరిపోయిందనమాట. ఆ రోజంతా అలా టైం అయితే అయిపోయింది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.